ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావు? ట్రీట్మెంట్. ఎందుకు? అదేంటున్నానమ్మా, మీరే కదా నేను రాకపోతే తను ట్రీట్మెంట్ చేయించుకోదు అన్నారు. అంటే మేం చెప్తే వచ్చావు, కానీ అది చచ్చిపోతుందని తెలిసి కూడా నువ్వు రాలేదన్నమాట. అది కాదు నాన్నమ్మా. ఏది కాదురా? ఆ? నీ పాటికి నువ్వొచ్చి దాని చేతికి కట్టు కట్టి వెళ్ళిపోతావు. ఈ రోజు బతుకుతుంది, రేపు ఎల్లుండి ఇంకో రోజు అది ఇలా చేయదని గ్యారెంటీ ఏంటి? ఈ రోజు రావడానికి ఇంత టైం పట్టింది నీకు, రేపు వస్తావన్న నమ్మకమే ఉంది. ఇది చావదు అన్న గ్యారెంటీ ఏంటి? నాన్నమ్మ, ముందు నన్ను ట్రీట్మెంట్ చేయని. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడు నాన్నమ్మ, ఎవరి దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదు, అలాగే నా దగ్గర కూడా. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, అది చేస్తాను. సరే అయితే ఇప్పటికిప్పుడు దీని మెళ్ళో తాళి కట్టగలవా? కట్టలేవు కదా? నాకు తెలుసురా. అందుకే నీ వల్ల తన జీవితం ఆగిపోయింది, నీ వల్ల తన మోసపోయింది. నీ ప్రేమకు తను బలైపోయింది కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకుంటావో లేక తనని ఒప్పించి ఇంకొకరితో పెళ్లి చేస్తావో, ఏం చేస్తావో నాకు తెలీదు. దాని జీవితానికి న్యాయం నువ్వే చేయాలి. చూడు గౌతమ్, అప్పటి వరకు మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండకూడదు. అలా అని నాకు మాటిచ్చి అప్పుడు దాని చెయ్యి ముట్టుకో. అలాగే నాన్నమ్మ. సార్, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం లేదా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇలా జరుగుతుంది. తను ప్రెగ్నెంట్ కాదు కదా? లేదు డాక్టర్,
తనకి రీసెంట్ గానే పెళ్ళయింది. ఓకే, అవునా? ఒకసారి రిపోర్ట్స్ చూద్దాం, తెలుస్తుంది కదా. డాక్టర్, అహల్య రిపోర్ట్స్ వచ్చాయంట. ఇదిగోండి, ఇప్పుడే వచ్చాయి. మీరు చూసారా? చూసే లోపలే మీరు వచ్చారుగా. మీరు వెళ్ళండి, నేను చూస్తానండి. ప్లీజ్ డాక్టర్. ఏమైందిరా? ఎందుకు తను కళ్ళు తిరిగి పడిపోయింది? అది ఏం లేదు నాన్న, మొన్నే కదా మీకు బ్లడ్ ఇచ్చింది. పైగా ఫుడ్ కూడా సరిగ్గా తినలేదనుకుంటా, అందుకే నీరసం వచ్చి ఇలా జరిగింది. అహల్య, ఏమైంది నాకు? ఏం లేదు, నీరసం వల్ల కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసంగా ఉన్నావంటే టైంకి తినడం లేదా? శ్రావ్య నందుల పెళ్లి జరిగి ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉండాలని ఒంటిపూట భోజనం చేస్తున్నానండి. అరే ఏంటిది? ఇలా ఉపవాసాలుంటే అన్నీ సర్దుకుంటాయా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అసలే నువ్వు మామూలు మనిషివి కూడా కాదు కదా.